హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని నేను ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తానంటే, జనరల్గా నా జాతకంలో నేను అంటే నా యొక్క రీసెర్చ్, ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ ఎప్పుడు షష్టాష్టకాలు చూడరు, ప్లస్ వాళ్ళు ఏ లీడర్కి పర్ఫెక్ట్గా వాళ్ళ ప్రిడిక్షన్ అనేది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఎవరు ఫోకస్ చేయరు. ఎవరైనా వాళ్ళ జాతకం క్యాల్కులేషన్స్ అనేవి చేస్తారు. బట్ మన జీవితంలో చూసినట్టయితే కాళికాదేవి విద్యని ఎప్పుడైతే తెనాలి రామకృష్ణ గారికి ఇస్తారో అతనికి జ్ఞానం ధనం రెండూ వస్తాయి. కానీ ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి ఎందుకు వెళ్తారు? అమ్మవారు ఇచ్చింది కదా అని భారతదేశంలో ఒక గొప్ప రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళరంటే, అతనికి ఆ జ్ఞానంతో తెలుసు అనమాట ఎక్కడికి వెళ్తే ఈ మెప్పు అనేది పొందుతారు, లేకపోతే ఏం జరుగుతారు. అలాగే ఇప్పుడు నా లైఫ్లో వచ్చేటప్పటికి నేను అంటే రాహు నక్షత్రం ఉన్న వాళ్ళని నేను కొద్దిగా గైడ్ చేయగలను. అలాగే నా అనాలిసిస్ ఎప్పుడు కూడా వాళ్ళ విషయంలో మిస్ అవ్వదు అనమాట. అలాగా నాకున్న గ్రిప్స్ అనమాట. గ్రిప్స్ అంటే ఎలాంటివి అంటే, నా జాతకంలో ఉన్న స్ట్రెంగ్త్ కోర్స్ ఉంటాయి. దానివల్ల నేను ఆయన ప్రిడిక్ట్ చేయగలను. నేను కొద్దిగా ఆయన మీద ఒక ఎస్టిమేషన్కి రాగలను. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు రాజకీయంలో ఆయన ఏం చేయలేదు చేశారా అనే విషయం ఎవరికి అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు తెలియదు. వ్యక్తిగతంగా నా ఫీలింగ్ చెప్తాను. ఇది పాలిటిక్స్ అనుకోండి, కాదనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒక ఫ్యామిలీలో ఆడవాళ్ళు కానివ్వండి, ముసలి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అందరికి కూడా ఇంటి వరకు సర్వీస్ అనేది ఫస్ట్ టైం ఆయనే పెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ మనకు కావాల్సింది పిల్లలు. పిల్లలు ఎంత క్వాలిటీ ఎడ్యుకేటెడ్ అయితే మనకి అవుట్ సోర్సింగ్ అంత తగ్గుద్ది మన స్టేట్లో. ఎందుకంటే మన పిల్లలకే లాంగ్వేజ్ వస్తుంది, మన పిల్లలకి ఐటీ సెక్టార్లో వాటిలో అన్నిట్లో కూడా వర్క్ చేయడానికి, లేకపోతే గ్రౌండ్ లెవెల్ వర్క్లో కూడా హై పెయిడ్ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పొచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనకు 2 ఇయర్స్ కరోనా వచ్చింది. ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అలాగని ఏదైనా వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఏమైనా చేసినవి కూడా లేవు. రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు ఆయన చేశారు, ల్యాండ్స్ విషయంలో చేశారు. అలాగని అంతకుముందు జరగలేదని మనం కూడా చెప్పలేము. ఎందుకంటే చాలా వాటికి మా భూములు కేటాయించడాలు జరిగాయి. బట్ ఫ్యూచర్ ఒక 10-15 ఇయర్స్ ఉంటే కింద లెవెల్ నుంచి పైకి, ఇప్పుడు కింద లెవెల్ నుంచి పైకి అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇండివిజువల్ స్థలాలు అంటే, మీకు చాలామంది కామెంట్స్ ఏంటంటే 20,000 30,000 ఇల్లు, 20,000 30,000 అయినా ఒక గజం కొనుక్కోవాలంటే ఇండివిజువల్గా అది సాధ్యం కాని పని. కానీ అది కూడా సాధ్యం చేసి చూపించారు. అలాగే మెడికల్ వాళ్ళ ఫాదర్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. అలాగా ఆయన జాతకరీత్యా నాకు సూటబుల్ అయ్యే లెవెల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను గైడ్ చేస్తున్నాను. అంటే ఆన్లైన్లో మీడియాలో చెప్తున్నాను, లేకపోతే ఆ రీసెర్చ్ చెప్తున్నాను తప్ప పర్సనల్గా నాకు తెలియదు. ఇప్పుడు లోకేష్ గారి జాతకం నాకు తెలీదు, నేను చెప్పలేను. ప్లస్ నాకు ఆయన విజన్ ఏంటి కూడా అర్థం అవ్వదు. నేను దానివల్ల పట్టించుకోలేను. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసినా చేయకపోయినా మనం ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది గవర్నమెంట్ చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే అది ఇండివిజువల్